హైదరాబాద్‌లో తీసుకున్నట్లయితే మీరు సజెస్ట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కి బెస్ట్ ప్లేస్ ఏది అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? సో, ఇమ్మీడియేట్ అప్రిషియేషన్ రావాలి. అంటే హ్మ్. మన దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను ఒక లెట్స్ సే ఒక 60,000 నేను పెట్టగలుగుతాను పర్ స్క్వేర్ యార్డ్ అనుకుంటే ఇప్పుడు మనకి పటాన్ చెరు, ముత్తంగి ఇలాంటి ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మీకు చాలా ఎక్కువ డబ్బుంది మీ దగ్గర. కావాలి అంటే కొల్లూరు, తెల్లాపూర్ ఇలాంటి ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇమ్మీడియేట్ రిటర్న్స్ వస్తాయి. లేదు ఇదంతా కాదు ఒక సామాన్యుడిగా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. లాంగ్ టైమ్‌లో నేను రిటర్న్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనే అనే వాళ్ళకి ట్రిపుల్ ఆర్ ఈస్ ద గోల్డెన్ ప్లేస్ అండి. ఓకే. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు మీరు. హ్మ్. ఈ హైవే, ఆ హైవే అని లేదండి. సో, హైదరాబాద్ ఈజ్ లైక్ గ్రోత్ ఇంజిన్ అండి ఇది. హ్మ్. ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ ఏముందండి ఏం లేదు. బట్ హ్మ్. ఈరోజు ఓఆర్ఆర్ పక్కన రేట్స్ అనేది ఆకాశంలో ఉంటాయి. ఒకప్పుడు 10,000 కొన్న గజం ఓఆర్ఆర్ దగ్గర ఈరోజు 70,000 నుంచి ₹1,00,000 పలుకుతుందండి. అవును. ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ అండి. అంటే ఒకసారి మనం రియల్ ఎస్టేట్‌లో అమౌంట్ పెట్టాము అంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కదా! ఆ లాంగ్ టర్మ్ అనేది ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? అది అక్కడ ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ రావాలి, యాహ్! డెవలప్ అవ్వాలి అంటే? మినిమమ్ ఒక 7-10 ఇయర్స్ అండి. హ్మ్. 7 ఇయర్స్ అయితే మనం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. ఇంకా 10 ఇయర్స్ వెయిట్ చేస్తే చాలా మంచిదని చెప్తాను. ఓకే. 10 ఇయర్స్ వెయిట్ చేస్తే ఈరోజు మనం 10,000 కొన్నది అది ఆల్మోస్ట్ 70,000-80,000 కూడా వెళ్తదనమాట. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ అండ్ యావరేజ్‌గా చూస్తే 20-25% రియల్ ఎస్టేట్‌లో రేట్ అనేది అప్రిషియేషన్ ఉంటదండి. హ్మ్. సో, అలా చూస్తే 25% అని చెప్పాననుకుందాం. ఈరోజు 10,000 కొంటే మనకు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పడుతుంది. అంటే రేట్ డబుల్ అవ్వడానికి 5 ఇయర్స్. కొంతమంది ఏమంటారంటే, ఈరోజు మీరు కొనండి 1 ఇయర్‌లో మీకు డబుల్ అయిపోద్దని చెప్తారు. ట్రిపుల్ ఆర్ దగ్గర. అది తప్పండి. అలా చెప్పకూడదు గూడా. అలా ఏ నమ్మకూడదు గూడా మీరు కూడా. ఓకే. 1 ఇయర్‌లో డబుల్ అయిపోతది అనేది మన మినిమమ్ కాన్సంట్రేషన్ 7-10 ఇయర్స్ ఉండాలి అంటారు. అవును. ఓకే. అయితే ఇప్పుడు శంకర్పల్లి సార్. ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే శంకర్పల్లి గురించి ఎక్కువగా వినిపిస్తుంది. యెస్ అండి. అసలక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్స్ ఏంటి? అసలు ఎందుకు అంత బూమొచ్చింది? ఫ్యూచర్ సిటీకి దగ్గరగా లేదు. హ్మ్. ఇటు సైడ్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అటు సైడ్ శంకర్పల్లి అంటున్నారు. కరెక్ట్ అండి. అసలు ఈ శంకర్పల్లి ఎందుకొచ్చింది? అసలు దీని దగ్గర ఏం డెవలప్‌మెంట్స్ ఉన్నాయి అసలు? యెస్ అండి. శంకర్పల్లి ఈస్ ద వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. హ్మ్. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్‌కి చాలా భూముంది. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తే. ఎందుకనంటే ఇప్పటివరకు మనం ఏదైతే కోకపేట్ మాట్లాడామో, ఈ కోకపేట్ అనేది చాలా దగ్గరగా ఉంటదండి. ఓకే. ఎక్కడికి? శంకర్పల్లికి. సో, ఇట్స్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ సో, ఓకే. 20 కిలోమీటర్స్‌లో కోకాపేట్ ఉంది. సో, మధ్యలో అంటే కోకాపేట్‌కి మధ్యలో కోకాపేట్ అండ్ శంకరపల్లికి మధ్యలో దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఏరియా కాల్డ్ మోకిలా. మోకిల. ఓకే. యాహ్! సో, మోకిలా అనేది చాలా చక్కగా డెవలప్ అవుతోంది. ఎప్పుడెప్పుడో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కానీ ఈ రోజులలో అసలు ఒక విల్లా తీసుకోవాలంటే మినిమమ్ 4,00,00,000, 5,00,00,000 ఉందండి అక్కడ. ఓకే. 150 స్క్వేర్ యార్డ్స్‌లో ఒక విల్లా తీసుకోవాలంటే. హ్మ్. సో, అలాంటి ఏరియా శంకర్పల్లి. ఎందుకు ఇంత డిమాండ్ వస్తుందనంటే బికాజ్ అగైన్ ఐటీ. సో, ఎందుకంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ చాలా ఐటీకి దగ్గరలో ఉంది. అవును. అంటే గచ్చిబౌలి, రాయదుర్గ్ తర్వాత కోకపేటలో కూడా ఇప్పుడు చాలా ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఓకే. సో, దానివల్ల కూడా దీనికి చాలా ఎక్సలెంట్ అప్రిషియేషన్ ఉంది. అండ్ అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ చూసుకున్న ఎయిర్‌పోర్ట్ దగ్గర అవుతది. అండ్ అదేవిధంగా రైల్ కనెక్టివిటీ ఉంది మనకి శంకర్పల్లికి. సో, ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా డెవలప్‌మెంట్స్ వస్తా ఉన్నాయి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అంటే మెయిన్‌గా ఒక సామాన్యుడు చూసుకోవాల్సిన అంశాలేంటి సార్? ఫస్ట్ అండి ఒక సామాన్యుడికి ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ. చాలా రోజులు కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. సో, ఆ డబ్బుని మనం వృధా చేసుకోవద్దనుకుంటే టైటిల్ క్లియరెన్స్ చూసుకోవాలి. హ్మ్. టైటిల్ ఒకటి, సేల్ డీడ్ ఒకటండి. టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ సేల్ డీడ్. హ్మ్. సేల్ డీడ్ అంటే ఏంటి అంటే ఓనర్‌షిప్ జస్ట్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం అని సేల్ డీడ్ అంటారు. ఓకే. టైటిల్ క్లియరెన్స్ అంటే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి అసలు ఈ ప్రాపర్టీ ఎవరి పేరు పైన ఉంది? అసలు దీంట్లో అర్హులెవరు? అనేది ఒక్కసారి లీగల్ వెరిఫికేషన్ చూసుకోవాలి. ఓకే. ఓకే. దీంట్లో ఎవరికైనా రైట్ ఉందా? టైటిల్ క్లియర్ ఉన్నప్పుడు మనం అందులోకి అడుగు పెట్టాలి సామాన్యుడు. ఓకే. ధనవంతుడు అనుకోండి ఏం కాదండి. కొద్దిగా అటు ఇటు అయినా ప్రాబ్లమ్ లేదు. బట్ సామాన్యుడు 100% లీగల్‌గా ఉండాలి. లీగల్ క్లియరెన్స్ తీసుకోవాలి. సేల్ డీడ్ చూసుకోవాలి. టైటిల్ క్లియరెన్స్ చూసుకోవాలి. తర్వాత అప్రూవల్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఆయన కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్‌ని బేరీజ్ వేసుకుంటే అంటే వాళ్ళిద్దరి మధ్యలో తేడా చూసుకున్నట్లయితే, అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న పాలిసీస్ బాగున్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న పాలిసీస్ రియల్ ఎస్టేట్ పరంగా? యెస్ అండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే యాక్చువల్‌గా మనకి ఐటీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసిందండి. హ్మ్. హైదరాబాద్‌ని చాలా ఎక్సలెంట్‌గా డెవలప్‌మెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్. అండ్ ప్రెజెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే సో, వీళ్ళు ఐటీ మీద అంతగా ఫోకస్ చేయట్లేదు హ్మ్. బేసికల్‌గా. చేస్తున్నారు కానీ అంతగా కాదు. ఎందుకంటే మొన్న గ్లోబల్ సమ్మిట్ చేశారు. చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అది ఇది అని చెప్పున్నారు.
బట్ అది ఎంతవరకు ప్రాక్టికల్గా ముందుకెళ్తుందన్నది ఇంకా చాలా మంది క్వశ్చన్ ఉందన్నమాట. అవును. ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ని స్టేబుల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. స్టేబుల్ ఓకే. అంటే పడిపోవడానికి కాదండి, మంచిగా తీసుకురావాలి, రియల్ ఎస్టేట్ని రెగ్యులరైజ్ చేయాలి. ఇందాక మనం అందుకనే మాట్లాడుకున్నాం. అవును. స్టేబుల్ అంటే ఏంటి? పడిపోయింది అంటే ఏంటి? స్టేబుల్ అంటే కరెక్ట్గా ఉంది అని అర్థం అండి, ఓకే. నిలబడిందని అర్థం స్టేబుల్ అంటే. సో ఈ గవర్నమెంట్ వచ్చేసి స్టేబుల్ చేయాలనుకుంటుంది రియల్ ఎస్టేట్ని, హ్మ్. అంటే కాంక్రీట్ చేయాలనుకుంటుంది. కొన్ని కొత్త రెగ్యులరేషన్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు చాలా మంది హైడ్రా అని మాట్లాడారు. హ్మ్. హైడ్రా చాలా మంది నెగిటివ్గా తీసుకున్నారు, అది నెగిటివ్ కాదండి. హైడ్రా ఈజ్ ఏ గుడ్ పాజిటివ్ వైబ్ అది యాక్చువల్గా. ఎందుకంటే ఒక సామాన్యుడికి రేపటి రోజుల్లో ఇబ్బంది పడద్దు అనుకుంటే హ్మ్. హైడ్రా లాంటివి ఉండాలి, సో లాంగ్ టర్మ్లో చూస్తే. సో అందుకే రియల్ ఎస్టేట్ని స్టేబుల్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకుంటుందండి. ఓకే. సో ఇంకా ఫ్యూచర్‌లో గవర్నమెంట్ తీసుకొచ్చే పాలిసీస్ ఎలా ఉండబోతున్నాయి? సో పాలసీస్ అంటే చూడండి, ఇప్పుడు మొన్నటి వరకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చారండి. హ్మ్. అంటే అన్యూజ్డ్ ల్యాండ్స్ని కమర్షియల్గా చేయాలి, అన్యూజ్డ్ ల్యాండ్స్ని కొంచెం రెసిడెన్షియల్ జోన్స్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి మొన్న రీసెంట్ ఒక పాలసీ తీసుకొచ్చారు. అవును. అదొకటి బాగుంది. అండ్ తర్వాత జిహెచ్ఎంసీ కూడా మనకి ఎక్స్పాండ్ చేయడం, ఇది కూడా ఒకటి బాగుంది. ఇలాంటివి కూడా కొన్ని చేయబోతున్నారు ఇంకా రానున్న హ్మ్. రోజుల్లో. హ్మ్. ఎందుకంటే నాట్ ఎట్ రిలీజ్ కాబట్టి మనం కూడా మాట్లాడడానికి లేదు. ఓకే. ఏదైనా మనం రిలీజ్ అయిన తర్వాతనే దాని గురించి మాట్లాడడానికి ఉంటుంది. కానీ బట్ అగైన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ రియల్లీ డూయింగ్ గుడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. రియల్ ఎస్టేట్లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్తున్నారు. కొంతమంది అనుకుంటారు హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అరే హైడ్రాని మీరు ఎంతసేపు నెగిటివ్గా చూడకండి. ఓకే, హ్మ్. నా స్ట్రాంగ్ సజెషన్ ఇది. హైడ్రా ఈజ్ అ గుడ్ పార్ట్. ఓకే. యా అండి. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్.